పెద్దన్నయ్య 1997 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు. అప్పటికే వరుస పరాజయాలతో ఉన్న ఈ ఇద్దరు హీరోలకి ఒక సాలిడ్ కంబ్యాక్ అవసరం అయ్యింది తమ సత్తా చాటడానికి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ పై దండెత్తారు. మరి వీరిలో ఎవరి కంబ్యాక్ అదిరింది, ఎవరు ఎన్ని కోట్లు కొల్లగొట్టారు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 90s మిడిల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు వరుస హిట్లతో ఉన్న మెగాస్టార్ చిరుకి 1995లో వచ్చిన రిక్షా ఓడు, బిగ్ బాస్ సినిమాలు గట్టి దెబ్బ కొట్టాయి. దాని దెబ్బకి చిరు ఒక సంవత్సరం పాటు ఏ సినిమాలు చేయలేదు. ఆ టైంలో మలయాళంలో మమ్మూటి నటించిన సినిమా కథని చిరంజీవి ఇమేజ్కి తగ్గట్లు మలచి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య హిట్లర్ సినిమా టైటిల్తో దీన్ని రూపొందించారు. హిట్లర్ లాంటి కఠినమైన ప్రవర్తన కలిగిన అన్నయ్య తన 5 చెల్లెళ్ళ కోసం పడే తపన, వారిని కాపాడుకునే క్రమంలో సమాజంలో విలన్తో ఎదుర్కొనే సవాళ్లతో కథ అద్భుతంగా కొనసాగుతుంది. అలా 1997 జనవరి 4న భారీ అంచనాలతో రిలీజ్ అయింది హిట్లర్. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం సినిమాల తర్వాత బాలయ్యకి పెద్ద హిట్ ఏమీ లేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవి బాలయ్య ఇమేజ్కి సరిపడినవి కావు. దాంతో మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ని ఎలాగైనా రప్పించాలని కసిగా ఉన్న బాలయ్యకి అన్నయ్య కథ వచ్చింది. సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఒకటి పెద్దరికం ఉన్న అన్నయ్య పాత్ర, రెండోది ఒక యువకుడిగా బాలయ్యకి తమ్ముడుగా నటించారు. తమ్ముళ్ళ కోసం అహర్నిశలు కష్టపడే పెద్దన్నయ్య పాత్రలో అద్భుతంగా నటించేశారు బాలయ్య. రోజా, ఇంద్రజ హీరోయిన్లుగా నటించారు. 1997 జనవరి 10వ తేదీన హిట్లర్కి 6 రోజుల గ్యాప్తో రిలీజ్ అయింది. ఇప్పుడు వీటి మధ్య పోటీ విశేషాలు చూద్దాం. ముందుగా వచ్చిన చిరు హిట్లర్ సినిమాకి మార్నింగ్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ సినిమా మంచి వినోదాన్ని పంచింది. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్కి మహిళా ఆడియన్స్ క్యూ కట్టేశారు. ఇక క్లైమాక్స్లో చిరంజీవి నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు బాలయ్య సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా బాక్స్ ఆఫీస్ని కుదిపేసింది. బాలయ్య క్యారెక్టర్లో ఆ వేరియేషన్స్లో నటన అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇలా ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడి హౌస్ఫుల్ బోర్డులతో నిలిచాయి. ఇక వీటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూద్దాం. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని తిరగరాసింది రికార్డుల పరంగా హిట్లర్. మాసు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో ఈ సినిమా 12 కోట్ల వరకు షేర్ రాబట్టింది. దాదాపు 40కి పైగా కేంద్రాల్లో సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే పెద్దన్నయ్య కూడా కమర్షియల్గా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా అప్పట్లో 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. 8 నుంచి 9 కోట్ల షేర్ రాబట్టింది. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి.